ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అసాధారణ ప్రతిభతో పాటు తమ బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓటమి పాలయ్యామని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో 12 ఫోర్లు 6 సిక్స్లతో 102 పరుగుల విధ్వంసకర సెంచరీతో ముంబైని గెలిపించాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్లో కొన్ని పరుగులు తక్కువ చేయడం తమ ఓటమికి ప్రధాన కారణమని చెప్పాడు. వాంకడే గ్రౌండ్లో ఎప్పుడైనా వీలైనన్ని పరుగులు ఎక్కువ చేయాలి, అప్పుడే మనం మ్యాచ్లో ఉన్నామనే భావన కలుగుతోంది. పిచ్ నుంచి బౌలింగ్లో అడ్వాంటేజ్ లభించడంతో మ్యాచ్ రేస్లో నిలిచాం. సన్వీర్ సాయంతో మేము 170 పరుగుల మార్క్ అందుకున్నాం. వాస్తవానికి మేము ఇంపాక్ట్ ప్లేయర్గా బౌలర్ను ఆడించాలనుకున్నాం. టీ20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా. సూర్యకుమార్ యాదవ్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. మాకు హోమ్ గ్రౌండ్లో ఆడిన అనుభూతే కలిగింది. తదుపరి మ్యాచ్ల కోసం అన్ని విధాలుగా సిద్ధమవుతాం. మరిన్ని మెరుగైన వ్యూహాలతో బరిలోకి దిగుతామని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 7 ఫోర్లు 1 సిక్స్తో 48 పరుగులు చేయగా, ప్యాట్ కమిన్స్ 17 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 37 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా 3 వికెట్లు తీయగా, బుమ్రా, అన్షుల్ కంబోజ్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలోనే 3 వికెట్లకు 174 పరుగులు చేసి గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్ కు తోడుగా తిలక్ వర్మ 32 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు 4వ వికెట్ కు ఏకంగా 143 పరుగులు జోడించారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సన్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను కష్టతరం చేసుకుందనే చెప్పాలి. చివరి 3 మ్యాచుల్లో ఎస్ఆర్హెచ్ జట్టు ఖచ్చితంగా 2 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. సన్ రైజర్స్ తన తదుపరి మ్యాచ్లను లక్నో, గుజరాత్, పంజాబ్ టీంలతో ఆడనుంది. మరి ఈ 3 మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధిస్తుందో లేదో కామెంట్స్లో తెలియజేయండి.